మాట్లాడితే కదా ఆయన మాట్లాడారు. మీరు ఎప్పుడు దేవుడితో మాట్లాడరు. దేవుడు ఏదో బాకీలాగా, నువ్వు దేవుడా నాకు పెళ్ళవ్వాలి, నాకు కట్నం కావాలి, నాకు అది ఆరోగ్యం బాగుండాలి, అది కావాలి, ఇది కావాలి. ఆయన ఏదో మనకి బాకీలాగా ఎప్పుడు ఆయన్ని మనం అడుగుతాం. కానీ దేవుణ్ణి ఎప్పుడైనా పర్సనల్గా, స్వామి నువ్వు చాలా బాగున్నావా, ఈ బుగ్గలు ఎంత బాగున్నాయి అని ఇలా మన దేవుణ్ణి అంటాం. నీ డ్రెస్ ఎంత బాగుంది, నీవు చక్కగా ఫలాలతోటి అలంకరించుకున్నావే, నా మనసంతా నిన్నే చూడాలి అనేటంత అందంగా ఉన్నావు అని నీ మనస్సులో ఉన్నటువంటి మాట ఎప్పుడైనా ఆవిష్కరించావా దేవుడి దగ్గర? అసలు మనస్సులోనే మనకు అంత ఆలోచన ఉండదండి. ఊళ్ళోకి వచ్చామంటే గబగబా రావడం, చెంపలేసుకోవడం, తీర్థం తీసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, పోవడం. ఇలా చేస్తే వాడికి మనకి మధ్య ఎఫెక్షన్ ఏర్పడుతుంది. ఊళ్ళో ఉన్న లోపల ఉన్న వాడితోటి ఎఫెక్షన్ ఉండాలి అంటే సంగాత్ సంజాయతే కామః అని భగవద్గీత. రోజు ఒక వస్తువుని కానీ, ఒక మనిషిని కానీ, ఒక దేనినైనా మనం రోజు గమనించామనుకోండి, మనకు తెలియకుండా దాని మీద లవ్ ఏర్పడుతుంది. సంగాత్ తెలియనటువంటి, అది ఏదైనా కావచ్చు. పక్కింటి పిల్లవాడు అనుకోండి, వాడు అలా పోతూ ఉంటే వాడి మీద మనకు ఎఫెక్ట్ ఏర్పడుతుంది, మనం పలకరిస్తాం. 2 రోజులు అయితే 3వ రోజు వాడు కనపడకపోతే, మీ మనవాడు కనపట్టలేదు ఏంటండి, వాడు చూస్తున్నా చాలా ముద్దండి, వాళ్ళ మనవడితో ఇంక ముద్దుల పని. వాడు రోజు ఇటు వస్తున్నాడు, ఆంటీ అంటున్నాడు, ఇలా 2 సార్లు పలకరించగానే మనకి తెలియకుండానే ఎఫెక్షన్ కదా. అది దేవుడి మీద ఎందుకు ఏర్పట్టలేదు మనకి? మనస్సు ఆయన మీదకి మనం పంపించడం లేదు కనుక అక్కడి నుంచి మనకి రావటంలా. మనస్సు అక్కడ పంపించామనుకోండి, ఆయన రోజు మన చుట్టూ తిరుగుతాడు, పలకరిస్తాడు. అది గోడమ్మకు అజగర్కి మధ్య జరిగింది. ఒకరోజు విష్ణుజిత్తులు నిద్రపోతూ ఉన్నారు రాత్రి వేళ. అర్ధరాత్రి వచ్చాడు ఆ స్వామి, అందమైన స్వామి. మామగారు అనిపించాడు. ఏమిటి నన్ను మామగారిని ఎవరు పిలుస్తున్నారు? ఎవరు లేరు గది, ఏదో పిల్ల పెళ్ళి అనుకుంటున్నాం కదా, అందుకని ఇలాంటి ఆలోచన ఏదో వచ్చింది అని అనుకుని మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ వచ్చి మామగారు అనిపించాడు. ఈయన లేచాడు. చతుర్భుజుడైన పరమాత్మ, మామగారు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారు అని. ఈయనకి పాపం మాటే రాలా. అందమైన రూపం, మహావిష్ణువు. మామగారు అని పిలిస్తే ఏనాయనా కూర్చొనైనా నీ కట్టం ఎంత కావాలి, ఏం సంగతి అడుగుతాడు ఎవడైనా. ఏం స్వామి నీ భక్తుడినే నేను, నాతో ఆడుకుంటావా, వయసులో పెద్దవాడినయా, అసలే టెన్షన్ పడుతున్నా బిడ్డ పెళ్ళి ఎలా చేయాలా అని, డబ్బు లేక నువ్వు నన్ను ఎందుకయ్యా ఇలా అల్లరి పెడుతున్నావు అని అడిగాడు. నో, ఇట్ ఈజ్ నాట్ ఎ జోక్. మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటా, మీరేం కంగారు పడకండి, నాకేమి కట్నం అక్కర్లేదు, ఈ దేశాన్ని పాలించే రాజుకు నేను శాసనం చేస్తా, ఏర్పాట్లన్నీ వాళ్లే చేస్తారు, మీరు అంగీకరించండి చాలు అని భగవంతుడంతటి వాడు ఈయనకు వచ్చి దండం పెట్టి వెళ్ళాడు. విశ్వాసం కలిగింది. పరమాత్మ నా బిడ్డను పెళ్లి చేసుకుంటానన్న తర్వాత దేవుడు ఎక్కడైనా మాట తప్పుతాడా? రామో గిర్నాభిభాషతే అంటుంది రామాయణం. 2 మాటలు మాట్లాడు దేవుడు, ఒక్క మాటే మాట్లాడతాడు. దర్శనమిచ్చాడు పాండ్య మహారాజు. నీ రాజ్యంలో శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామం ఉంది, ఆ గ్రామంలో విష్ణుజిత్తులు అనేటువంటి భక్తుని కుమార్తెను నేను వివాహం చేసుకోదలిచాను, ఏర్పాటు చేయి ఆదేశం చేశాడు స్వామి. ఆయన రాజ్యం విశాలమైన రాజ్యం. ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామంలో ఈ గ్రామం ఉందో లేదో కూడా ఆయన తెలియదు. మరుసటి నాడు మంత్రి గారికి ఆదేశం చేసి, ఆ గ్రామం పేరు కనుక్కోండి, విష్ణుజిత్తులు ఉన్నారో లేదో కనుక్కోండి. 24 గంటల్లో వచ్చేసింది సమాచారం. రాజుగారు స్వయంగా విష్ణుజిత్తుల ఇంటికి వెళ్ళి, మీ అమ్మాయికి భగవంతుడికి వివాహం జరుగుతుంది, మేము చేయిస్తాం. పరమాత్మ మాకు దర్శనం ఇచ్చి ఆదేశం చేశాడు.
మీ అమ్మాయి భక్తి వలన, ఆమె ప్రేమ వలన నాకు దైవ దర్శనమైంది, నా భాగ్యం, నా జన్మ ధరించింది అంటూ అన్ని రకాలైన ఏర్పాట్లు చేసి వివాహాన్ని జరిపించారు. అదిగో అదే మనం భోగి పండగ. ఒక మానవ మాతృరాలుగా ఉండి దేవుణ్ణి పట్టుకొచ్చి, మనమందరం కూడా దేవుణ్ణి పట్టుకురాగలిగిన శక్తి కలిగిన వాడు. మనకు త్రికరణాలు ఉన్నాయి. వాక్కు ఉన్నది, అద్భుతమైన వాక్కు. మనస్సు ఉన్నది, సుందరమైన దేహం ఉన్నది. ఈ దేహాన్ని, ఈ వాక్కుని, ఈ మనస్సుని భగవంతుడికి సమర్పించగలిగితే మానవ జన్మ పవిత్రమవుతుంది, మానవ జన్మ సాఫల్యం అవుతుంది. మా జన్మలు సాఫల్యం చేయడం కోసం అద్భుతమైనటువంటి వ్రతం చేస్తున్నావు మహాతల్లి, నీ కడుపు చల్లగా ఉండు కాక అని ఈవేళ మనమందరం కలిసి అమ్మవారికి సారె పెట్టుకుంటా. సారె అంటే సలివిడి కూడా ఉంటుంది కదా, ఇంకా ఉండాలి. సలివిడి కూడా పెడతామా, అమ్మ కడుపు చల్లగా ఉండాలి. ఆ అమ్మ ఏం చేస్తుంది, తనకు వచ్చినవి తన బిడ్డలకే కదా ఇచ్చేది. అన్నీ ఆమె పెట్టుకుంటుంది. మీరు చీరలు పెట్టారు, గాజులు పెట్టారు, అన్నీ మళ్ళీ మనకే వస్తాయి అమ్మ ప్రసాదంగా. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈవేళ మీతో మేము కూడా కాసేపు పంచుకోవడం. అమ్మ అనుగ్రహ పాత్రులం మనమంతా. చేసేటువంటి ఏ పనికి ప్రయోజనం లేకుండా ఉండదు. ప్రతి పనికి ఒక ప్రయోజనం. ఈవేళ ఇంత శ్రద్ధగా మీరు ఊరేగింపుగా ఇన్నిన్ని మంగళకరమైనటువంటి వస్తువులను సేకరించుకొని అమ్మ సన్నిధానంలో సమర్పించినటువంటి భాగ్యవంతులు. ఆ అమ్మ కృపా కటాక్షాలు మీ అందరికీ బిడ్డ తరాన లభించాలి అని మేము మనస్ఫూర్తిగా మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. కాగా మేము పిలవని పేరంటానికి వచ్చినట్లుగా మేము వచ్చాం. మేమెందుకు వచ్చాం, మీ అందరికీ ఒక ఆహ్వానం పలకాలి అని మేము వచ్చాం. ప్రతి మనిషికి ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన మంచి ఆలోచన అయితే మంచి ఫలితం ఇస్తుంది. చెడ్డ ఆలోచన అయితే చెడు ఫలితం ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది కదా. మనకి చెడు ఆలోచనలే రాకూడదు, మంచి ఆలోచనలు రావాలి. ఎందుకని, మనం భక్తులం కనుక. మనం ఒక బోర్డు పెట్టుకున్నాం, మేమంతా భక్తులమండి, రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం, రోజు పూజలు చేస్తాము అని మనకెవరు గవర్నమెంట్ గుర్తించి భక్తులు అని ఏ సర్టిఫికెట్ ఎప్పుడు ఇవ్వలే. కానీ మనమే భక్తులం అని చెప్పుకుంటాం. ఫైన్, చెప్పుకోవడం తప్పేం కాదు. కానీ ఆ భక్తులు ఏం చేయాలి, భక్తి పనే చేయాలి. ఇప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంటుంది కదా. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఆరంభమై అన్ని దేశాలు అంతో ఇంతో యుద్ధాలు చేసి మేము కూడా మా దగ్గర కూడా అణుశక్తి ఉన్నది, సైనిక శక్తి ఉన్నది అంటూ ఏవో ఎవరి గొప్పతనం వాడు చెప్పుకోవడానికి లేదు. ఏదో ఎక్కడో ఇవో దెబ్బతినడమో ఏ కారణం చేతనో తెలియదు, ప్రపంచంలో యుద్ధ వాతావరణం అయితే కనపడుతోంది. అది పోవాలి, శాంతి ఏర్పడాలి, దేశాల మధ్య స్నేహం ఏర్పడాలి, ప్రజల మధ్య సౌఖ్యం ఏర్పడాలి, అందరం కలిసి సుఖంగా జీవించేటువంటి ఒక మంచి ఆలోచన కావాలి, మంచి వాతావరణం కావాలి. వాతావరణం కావాలి అనగానే రాదు, దానికి తగినటువంటి ప్రయత్నాలు ఏ రంగంలో ఉండేవాడు దానికి తగినట్లుగా చేయాలి. మన భక్తులం కనుక మనకి ఏది కావాలన్నా దేవుణ్ణి అడుగుతాం, కానీ ఎవరిని మనం అడగం, దేవుణ్ణే అడుగుతాం. ఆ దేవుణ్ణి ఒక మాట అడగాలి అని మాకు అనిపించింది స్వామి. ప్రపంచం అంత శాంతిగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, ప్రజలందరూ సౌఖ్యంగా బ్రతకాలి,
జీవరాశులకు పుష్కలంగా నీ అనుగ్రహం కావాలి అని కోటి నారాయణ మంత్ర జపం చేసి కోటి నారాయణ మంత్ర యజ్ఞం చేయాలి అని ఒక ఆలోచన కలిగింది. అది మేము పుట్టిన గ్రామంలో ఆ యజ్ఞాన్ని చేస్తూ యజ్ఞ ఫలాన్ని ప్రపంచానికి పంపించాలి అనేటువంటిది మా యొక్క ఆలోచన. మంత్రశక్తి ఎంత దూరమైనా వెళుతుంది, అణుశక్తి దూరాలకు వెళుతూ ఉంటే మంత్రశక్తి వెళ్ళదా? ఖచ్చితంగా వెళుతుంది ప్రపంచమంతా. అందులోనూ మేము ఉపాసన చేసేది నారాయణుడు. నారాయణుడు అనగా వ్యాపకుడు అని అర్థం. అంతగా ఉంటాడైన అంతర్బహించే తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదం చెప్తూ అంతగా వ్యాపించే ఉండేవాడిని మనం ఉపాసన చేస్తే మన ఆలోచన అంతటా వెళ్ళదా? వెళుతుంది. మనం చేసిన ప్రయోజనం కూడా అంతటా వెళుతుంది. ఇది చేద్దాం, చెయ్యగలం, చెయ్యాలనేటువంటి ఒక శక్తి ఆలోచన నీ హృదయంలో ఉంటే ఎంతటి పని అయినా మనం చేయగలుగుతాం. చేయించేవాడు ఆయన, ఆలోచన ఇచ్చింది ఆయన. కర్త కారయితాచ సహాని, భగవంతుడే కర్త, మనం కాదు. అమ్మ వినండి, 5 నిమిషాల్లో నా ఉపన్యాసం అయిపోతుంది. మీరు ఉండమన్నా నేను ఉండను, వెళ్ళిపోతాను. ప్లీజ్ 5 minutes. భగవంతుని యొక్క ఆజ్ఞ లేదే ఏది జరగదు. తేన విన తృణమపి న చలతి. గట్టి పూస కూడా భగవదాజ్ఞ లేకుండా కదలదు. జరిగేవన్నీ ఆయన యొక్క లీల. కానీ మన మనస్సు కలిగిన వారం కనుక, ప్రేమ కలిగిన వారం కనుక, భక్తి కలిగిన వారం కనుక, దేవుణ్ణి భక్తిగా ప్రేమగా మేము జీవించేటువంటి కాలంలో మా కాలం అంతా కూడా మంచి కాలంగా జరగాలి. దేశమంతా ఎక్కడ చూసినా మంచే వినపడాలి అనే సంకల్పంతో కోటిసార్లు నారాయణ మంత్ర జపం చేసి కోటిసార్లు నారాయణ మంత్ర హవన జరపాలి. దీనికోసం 108 హోమగుండాలు, 254 మంది శ్రీ వైష్ణవ మహానుభావులైనటువంటి ఆచార్యులు 8 రోజుల పాటు ఉదయం సాయంత్రం నారాయణ మంత్రంతో యజ్ఞం చేస్తారు. మరి భక్తుల కోరికలు నెరవేరడానికి ఇష్టయాగాలు వేరే ఉంటాయి, ఆ కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి. వచ్చిన లక్షలాది మంది భక్తులకు భోజనాది కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి. మా గ్రామంలో 11 అడుగుల మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు, అద్వితీయమైన రూపం. తిరుమలలో వెంకటేశ్వరి సేవిస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో మేము పుట్టిన గ్రామంలో మేము పుట్టగా మునిపే దేవాలయం ఉంది. అయితే మా అదృష్టం, ఆ దేవాలయం జీర్ణమైతే నూతనంగా భవ్యమైన ఆలయాన్ని చేసుకునేటువంటి ఒక అవకాశం పరమాత్మ 4 తరాల తర్వాత మాకిచ్చేడు సన్యాసికి ఈ భాగ్యాన్ని. 1,50,00,000 రూపాయలతోటి రాజగోపుర నిర్మాణం జరుపుకున్నాం. జగద్గురువులు చిన్నజీయర్ స్వామివారు ఏప్రిల్ 26వ తారీఖున ఆ రాజగోపుర ప్రతిష్టా కార్యక్రమాన్ని జరపబోతున్నారు. మేము ప్రపంచ శాంతి కోసమని చేయాలనుకున్నటువంటి ఈ యజ్ఞానికి కంచి కామకోడి పీఠాధిపతి మహాస్వాముల వారు శ్రీ 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 విజయేంద్ర శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు స్వయంగా మీ యజ్ఞానికి మేము వస్తున్నామని చెప్పారు. మహనీయులు ఎంతో మంది వస్తున్నారు, మహాత్ములైనటువంటి స్వాములు ఎంతో మంది, అష్టాక్షరి మంత్ర న్యాస వైభవం తెలిసినటువంటి వాళ్ళంతా ఆ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ శాంతి కోసం చేసేటువంటి ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కళ్ళం ఒక సమిధ కావాలి. దీనికి ఒక 5-6 కోట్ల రూపాయల ధనం ఖర్చు అవుతుంది. మన ఎవరిని మీరు 50,000 ఇవ్వండి, 25,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి అడగటండి. ప్రతి ఒక్క వ్యక్తి 1 కేజీ నెయ్యి ఇవ్వండి అని అడుగుతున్నాం.
15,000 కేజీల ఆవు నెయ్యి ఈ కార్యక్రమానికి కావాలి. బళ్ళారిలో మాట్లాడే స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితే కేజీ 4,000 అట. మేము ఒక దండం పెట్టాను, ఆయన నా వల్ల కాదు. ఎందుకోసం 1 కేజీ 4,000 రూపాయలు పెట్టి కొని 15,000 కన్నారంటే అదే 4 కోట్లు అయిపోతుంది. మనం మొత్తం కలిసే 4-5 కోట్లు. అందుకోసం మనకున్నటువంటి దాంట్లో కొంచెం సంథింగ్ బెటర్ అంటారు కదా, అలాగా మామూలుగా లభించే దాంట్లో కొంచెం మంచిగా ఉండేటువంటిది 1 కేజీ 1,000 రూపాయల చొప్పున మేము మాట్లాడుకుని వచ్చాం. మరి పెద్ద మొత్తం కదా, ముందే చెప్పాలి. వాళ్ళు కేజీ 1,000 రూపాయలు అడిగారు. 1,000 రూపాయలు ప్రపంచ శాంతి కోసం జరిగే యజ్ఞంలో మీరు సమర్పించండి. మీరు కూడా యజ్ఞంలో ఒక సమిధగా తయారవ్వండి. ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వండి, మనసు ఉన్న వాళ్ళు ఇవ్వండి. డబ్బులున్నా మనసు లేకపోతే నో ప్రాబ్లం. డబ్బులు లేకపోయి మనసు ఉన్నదనుకోండి, మీరే పక్కవాడి దగ్గర అప్పు తీసుకుని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంత ఇవ్వగలిగితే అంత, 500 ఇచ్చినా 1 కేజీ ఇచ్చినట్లే కదా. ఇలా చిన్న అమౌంట్ తోటి లక్షలాది మంది ప్రజల నుంచి మనం ప్రేమగా స్వీకరించి ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించాలి అని వాడవాడల గ్రామ గ్రామాల ప్రతి ఆలయంలోనూ ఉండేటువంటి భక్తుల దగ్గర ఊరంతా తిరగడం నాకు ఓపిక లేదు. మేము 60 దాటిన వాళ్ళం. ఎక్కడ భక్తులు చేరితే అక్కడికి వెళ్ళి సమాచారాన్ని అందించి అందరికీ ఆహ్వానం పలుకుతూ వారిచ్చేటువంటి ద్రవ్యాన్ని భిక్షాపాత్రలో స్వీకరిస్తూ ముందుకు సాగుతూ ఈ పూట ఇక్కడికి చేరాం. కేవలం మీ డబ్బులు పట్టుకోవడానికి రాలేదు సుమా, మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి వచ్చాం. యజ్ఞానికి మీరు రండి. ఆ ప్రాంతానికి దివ్యసీమ అని పేరు. ఎంత గొప్పది అంటే ఆ ప్రాంతం సముద్ర ప్రాంతం, సముద్ర తీరం. కేవలం ఆ గ్రామానికి 8 కిలోమీటర్లు దూరమే. ఎక్కడో పుట్టినటువంటి కృష్ణా నది సముద్రంలో కలిసినటువంటి సాగర సంగమ ప్రాంతం. అక్కడ స్నానం చేస్తే సమస్తములైన పాపాలు తొలుగుతాయి. దేవతలు భగవంతుని యందు భక్తితోటి రూపాలను మార్చుకొని హంసలుగా తయారయ్యి రాళ్ళని పేర్చి ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించారు. వేణుగోపాలని ఆలయం. దానికి హంసల దేవి అని పేరు. ఇప్పుడు ఆలయాన్ని శృంగేరి మహాస్వాముల వారి ఆధ్వర్యంలో ఆలయం నడుస్తోంది అద్భుతంగా. వేలాది మంది భక్తులు నిత్యము స్వామిని దర్శనం చేస్తారు. ఆలయానికి వచ్చిన వారు మన క్షేత్రం అభినవ మేల్కోట అని శ్రీమన్నారాయణ క్షేత్రానికి వస్తారు. అక్కడికి కొంచెం దూరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నది. మోపిదేవి. వేలాది మంది భక్తులు ఏ టైంలో వెళ్ళినా ఆ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరి సేవలో ఉంటారు. అక్కడి నుంచి కొంత దూరంలో ఆంధ్ర మహావిష్ణువు అని శ్రీకాకుళేశ్వర స్వామి అని ఒక అద్భుతమైన క్షేత్రం. శ్రీకృష్ణ దేవరాయలు ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఆ పెరుమాళను చూడంగానే ఆంధ్ర మహావిష్ణువుని తొలగించినటువంటి వైభవంతో ఒక రాత్రి అంతా అక్కడ ఉండి ఆముక్తమాల్యద అనే గ్రంథానికి శ్రీకారం చుట్టినటువంటి అద్భుతమైన క్షేత్రం కనుక ఈ క్షేత్రాలను మీరు దర్శనం చేసుకోవచ్చు, యజ్ఞాన్ని దర్శించవచ్చు. మీకు ఉండడానికి ఇబ్బంది ఉండదు, భోజనాలకి ఇబ్బంది ఉండదు. ఏదో శివరాత్రి మహాశివరాత్రి రోజున ఒక టికెట్ కొంటే 2 సినిమాలు అని పూర్వంలో ఉండే, ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. అంటే శివరాత్రి రోజు నిద్రపోకూడదు కదండి, అందుకని ఒక టికెట్ కొనుక్కొని 2 సినిమాలు చూస్తారు. అలాగే మీరు యజ్ఞానికి వచ్చారనుకోండి, యజ్ఞము సేవించవచ్చు, ఈ క్షేత్రాలు సేవించవచ్చు. కనుక మీరందరూ పవిత్రమైనటువంటి సాగర సంగమ క్షేత్ర తీరంలో ఉండే క్షేత్రాలు దర్శించడానికి మీరందరూ రండి అని మీకు ఆహ్వానం పలుకుతున్నాం. ప్రపంచ శాంతి కోసమని జరిగేటువంటి శ్రీమన్నారాయణ మహాయజ్ఞంలో మీరందరూ సమిధలు కండి. మనమందరం కలిసి దీక్షగా నారాయణుని ప్రార్థిస్తే నారాయణుడు వరం ఇస్తాడు. మన ఆండాడు తల్లి
తిరుపావై దివ్య ప్రబంధంలో నారాయణనే నమకే పరైతరువా, ఆయన్ని గురించి మనం ఆశ్రయించి ఆయన అడిగితే తప్పకుండా దేవుడు నీకు కావలసినటువంటి ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తిని చేసేటువంటి రక్షకుడు నారాయణుడే అని అనుగ్రహించింది. అమ్మ మాట మీద విశ్వాసంతో అమ్మ చెప్పిన వ్రతాన్ని చేసుకునే మనం ఈ నారాయణ యజ్ఞ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేద్దాం. మీ అందరికీ ఇప్పటిదాకా ఓర్పుగా మా మాటలు విన్న మీకు బిడ్డ తరాన కలియుగ భగవానుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య అనుగ్రహం కలుగు గాక అని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆకలవుతోందా మీకు? ప్రసాదాలు కూడా పెట్టాడు ఒకసారి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద. జై శ్రీమన్నారాయణ.